మార్నింగ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు అంబేద్కర్ ఇండియా ఫ్రీ కోచింగ్ క్లాసెస్. ఈరోజు మనం భారత రాజ్యాంగంలోని 11వ నిబంధన గురించి, అలాగే భారతీయ పౌరసత్వాన్ని ఏ విధంగా పొందవచ్చు, అలాగే దాన్ని రద్దు చేసే వివిధ పద్ధతుల గురించి సవివరంగా తెలుసుకుందాం. భారత రాజ్యాంగంలోని 11వ నిబంధన పౌరసత్వానికి సంబంధించినటువంటి అన్ని అంశాల మీద, అనగా పౌరసత్వాన్ని పొందే వివిధ పద్ధతులపైన, అలాగే రద్దు చేసే వివిధ పద్ధతులపైన చట్టం చేసి నియంత్రించే సంపూర్ణ అధికారం పార్లమెంటుకు కలదని చెప్పి ఈ ఆర్టికల్ తెలియజేస్తుంది. ఈ అధికారం కిందే పార్లమెంటు పౌరసత్వ చట్టం 1955ని రూపొందించడం జరిగింది. ఈ చట్టం రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పటి నుంచి భారత పౌరసత్వం 5 విధాలుగా పొందేందుకు వీలు కల్పిస్తుంది. అందులో మొదటిది పుట్టుక ద్వారా, రెండోది వారసత్వం ద్వారా, మూడోది రిజిస్ట్రేషన్ ద్వారా, నాలుగోది నేచురలైజేషన్ ద్వారా, ఐదోది ఇన్కార్పొరేషన్ ఆఫ్ టెరిటరీస్ ద్వారా భారతీయ పౌరసత్వాన్ని పొందేందుకు వీలు కల్పిస్తుంది. అలాగే ఈ చట్టం భారత పౌరసత్వాన్ని రద్దు చేసేటటువంటి 3 పద్ధతుల గురించి కూడా పేర్కొంది. అది రెనౌన్సియేషన్, డెప్రివేషన్ అండ్ టెర్మినేషన్. సో వీటన్నింటి గురించి డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. దీనిలో మొదటిది పుట్టుక ద్వారా పౌరసత్వం, బై బర్త్. దీన్ని లాటిన్ భాషలో జుస్ సాయిల్ అని పిలుస్తారు, అంటే లా ఆఫ్ ద సాయిల్ ఆర్ రైట్ ఆఫ్ ద సాయిల్. దీని ప్రకారం భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చాక, అంటే 1950 జనవరి 26 తర్వాత, అలాగే 1987 జూలై 1 లోపు భారతదేశంలో పుట్టిన ప్రతి వ్యక్తి భారతీయ పౌరుడవుతాడు. అయితే 1987 జూలై 1 తర్వాత భారతదేశంలో ఎవరైతే పుడతారో వారు భారతీయ పౌరసత్వాన్ని పొందాలంటే వారి తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరు భారతీయ పౌరుడై ఉండాలి. అయితే 2004 డిసెంబర్ 3న చేసినటువంటి రాజ్యాంగ సవరణ ప్రకారం తల్లిదండ్రులు ఇద్దరూ కూడా భారతీయ పౌరులై ఉండాలి. అప్పుడే వారి పిల్లలకి భారతీయ పౌరసత్వం లభిస్తుంది. అలాగని చెప్పి భారతదేశంలో పనిచేస్తున్న దౌత్యవేత్తలు కానీ, విదేశీ రాయబారులు వారి పిల్లలకు పుట్టుక ద్వారా భారతీయ పౌరసత్వం సంక్రమించదు. రెండోది వారసత్వం ద్వారా పౌరసత్వం, బై డీసెంట్. దీన్ని లాటిన్ భాషలో జుస్ శాంగ్విన్ అంటారు, అంటే లా ఆఫ్ ద బ్లడ్ ఆర్ రైట్ ఆఫ్ ద బ్లడ్ అని అర్థం. దీని ప్రకారం 1950 జనవరి 26 తర్వాత, అలాగే 1992 డిసెంబర్ 10 లోపు భారతదేశం బయట ఎవరైతే జన్మిస్తారో వారి తండ్రి భారతీయ పౌరుడైనట్లయితే ఆ పుట్టిన బిడ్డకు కూడా భారతీయ పౌరసత్వం లభిస్తుంది. అయితే 1992 డిసెంబర్ 10 తర్వాత భారతదేశం బయట ఎవరైతే పుడతారో వాళ్ళు భారతీయ పౌరసత్వాన్ని పొందాలంటే 3 కండిషన్లు ఉన్నాయి. ఇందులో ఒకటి, అతని తల్లిదండ్రుల్లో ఏ ఒక్కరైనా భారతీయ పౌరులై ఉండాలి. 2, అతని పుట్టుకను భారత విదేశాంగ శాఖలో 1 సంవత్సరం లోపు నమోదు చేసుకొని ఉండాలి. 3, ఒకవేళ పుట్టిన దేశంలో కూడా పౌరసత్వం లభించినట్టయితే ఆయన మేజర్ అయ్యాక భారతీయ పౌరసత్వాన్ని వదులుకోవాలి. ఇక 3వ పద్ధతి రిజిస్ట్రేషన్. ఇక్కడ కొన్ని వర్గాల వారు రిజిస్ట్రేషన్ పద్ధతి ద్వారా భారతీయ పౌరసత్వాన్ని పొందడానికి కొన్ని నివాస అర్హతల్ని పేర్కొన్నారు. ఇందులో ఒక వర్గం పిఐఓలు, పీపుల్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్, అంటే భారత సంతతికి చెందినటువంటి ప్రజలు రిజిస్ట్రేషన్ ద్వారా భారత పౌరసత్వాన్ని పొందాలంటే వారు తప్పనిసరిగా భారతదేశంలో సంవత్సరానికి 90 రోజులకు తక్కువ లేకుండా 7 సంవత్సరాలు భారతదేశంలో సాధారణ నివాసిగా ఉండాలి. రెండవ వర్గం భారతీయుల్ని వివాహం చేసుకున్న విదేశీయులు, వీరు కూడా భారతదేశంలో 7 సంవత్సరాలు సాధారణ నివాసిగా ఉండాలి. మూడవ వర్గం విదేశాల్లో జన్మించిన భారత పౌరుల మైనర్ పిల్లలు. ఇక్కడ వీరి తల్లిదండ్రులు ఇద్దరూ కూడా భారతీయులైనప్పటికీ వీరి పిల్లలకు భారతీయ పౌరసత్వం ఆటోమేటిక్గా రాదు. వీరు భారతీయ పౌరసత్వాన్ని పొందాలంటే పుట్టిన ఏడాదిలోపు సంబంధిత భారత రాయబార కార్యాలయంలో నమోదు చేసుకోవాలి. ఒకవేళ ఏడాదిలోపు రిజిస్ట్రేషన్ చేయించకపోతే భారత కేంద్ర ప్రభుత్వంలో గల మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ నుంచి ఒక ప్రత్యేక అనుమతిని తీసుకోవాల్సి ఉంటుంది. ఇక 4వ పద్ధతి సహజీకృత పౌరసత్వం. నేచురలైజేషన్ ద్వారా భారతీయ పౌరసత్వాన్ని పొందడానికి కొన్ని అర్హతల్ని పేర్కొన్నారు. ఇందులో ఒకటి, భారత రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్లో పేర్కొన్న 22 అధికార భాషల్లో ఏదో ఒక
భాషలో ప్రావీణ్యం కలిగి ఉండాలి. రెండోది మంచి సత్ప్రవర్తన కలిగి ఉండాలి. మూడోది అంతకుముందు విదేశీ పౌరసత్వాన్ని కలిగి ఉన్నట్లయితే దాన్ని స్వచ్ఛందంగా వదులుకుంటున్నట్లు ఒక అఫిడవిట్ని సమర్పించాలి. 4 సహజీకృత పౌరసత్వానికి దరఖాస్తు చేసుకున్న తేదీకి ముందు 12 నెలల కాలం నుంచి భారతదేశంలోనే నివసిస్తూ ఉండాలి లేదా కేంద్ర ప్రభుత్వ సర్వీసులో కొనసాగాలి. అలాగే 5వది ఈ 12 నెలల ముందు గత 14 సంవత్సరాల కాలంలో కనీసం 11 సంవత్సరాల కాలం భారతదేశంలోనే నివసించి ఉండాలి లేదా భారత ప్రభుత్వ సర్వీసులో పనిచేసి ఉండాలి. అంటే దరఖాస్తు సమర్పించే తేదీకి ముందు 12 నెలలు ప్లస్ గత 14 సంవత్సరాల కాలంలో 11 సంవత్సరాలు, మొత్తం 12 సంవత్సరాలు భారతదేశంలో నివసించి ఉండాలి. అయితే ఈ 11 సంవత్సరాల నివాస అర్హత కాలాన్ని పౌరసత్వ సవరణ చట్టం 2019 ప్రకారం 5 సంవత్సరాలకు కుదించడం జరిగింది. ఈ అర్హతల్ని కొన్ని ప్రత్యేక సందర్భాల్లో అంటే విదేశాలకు చెందినటువంటి గొప్ప వ్యక్తులు, మేధావులు, అలాగే శాస్త్రవేత్తలు మొదలగు వారి విషయంలో కొన్ని మినహాయింపులను ఇస్తారు. 5వది భూభాగాల విలీనం. అంటే భారత భూభాగంలోకి ఏదైనా ఇతర ప్రాంతాలను విలీనం చేసినట్లయితే ఆ ప్రాంతంలో నివసించేటటువంటి ప్రజలందరికీ కూడా భారతీయ పౌరసత్వాన్ని కల్పిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ 12వ రాజ్యాంగ సవరణ ద్వారా 1961లో గోవాను ఆపరేషన్ విజయ్ ద్వారా పోర్చుగీస్ వారి నుంచి విలీనం చేశారు. అలాగే 14వ రాజ్యాంగ సవరణ ద్వారా 1962లో పాండిచ్చేరిని ఫ్రెంచ్ వారి నుంచి విలీనం చేయడం జరిగింది. అలాగే భారత పౌరసత్వ చట్టం 1955 ప్రకారం భారత పౌరసత్వాన్ని రద్దు చేయడానికి 3 పద్ధతుల్ని పేర్కొన్నారు. అందులో 1వది రినౌన్సియేషన్, అంటే స్వచ్ఛందంగా రద్దు చేసుకోవడం లేదా పరిత్యాగం చేయడం అంటారు. ఎవరైనా భారతీయ పౌరుడు తనంతట తానుగా భారత పౌరసత్వాన్ని వదులుకునే పద్ధతిని రినౌన్సియేషన్ అంటారు. అతను నమోదు చేసుకున్న వెంటనే భారత పౌరసత్వం రద్దవుతుంది. అయితే యుద్ధ సమయంలో ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియను నిలిపివేస్తారు. అయితే ఎవరైనా భారతీయ పౌరుడు స్వచ్ఛందంగా భారత పౌరసత్వాన్ని రద్దు చేసుకున్నప్పుడు వారి మైనర్ పిల్లల భారత పౌరసత్వం కూడా రద్దవుతుంది. అయితే వారికి 18 సంవత్సరాలు వచ్చాక తిరిగి భారత పౌరసత్వాన్ని పొందడానికి వీలుంది. ఇక 2వది టెర్మినేషన్, అంటే సమాపనం లేదా తొలగించడం అని అర్థం. అంటే ఎవరైనా భారతీయ పౌరుడు స్వచ్ఛందంగా ఎటువంటి ప్రలోభానికి, ప్రభావానికి, నిర్బంధానికి లోను కాకుండా తనంతట తానుగా ఏదైనా విదేశీ పౌరసత్వాన్ని పొందినట్లయితే అతను భారతీయ పౌరసత్వాన్ని వెంటనే కోల్పోతాడు. అయితే ఇది కూడా యుద్ధ సమయాల్లో వర్తించదు. ఇక 3వది డెప్రివేషన్, అంటే బలవంతంగా రద్దు చేయడం లేదా విహీనత అని అర్థం. ఈ పద్ధతిలో 6 సందర్భాల్లో భారతీయ పౌరసత్వాన్ని బలవంతంగా శాశ్వతంగా రద్దు చేయడం జరుగుతుంది. ఇందులో 1వది ఎవరైనా భారతీయ పౌరులు దేశద్రోహానికి పాల్పడినప్పుడు, 2వది రాజ్యానికి విధేయులుగా ఉండకపోయినా, 3వది యుద్ధ సమయంలో శత్రు దేశాలకి సహాయం చేసిన, 4వది దేశంలో సాధారణ పౌరుడిగా ఉంటూ 7 సంవత్సరాల పాటు విదేశాల్లో నివసిస్తూ ఉండిన, అలాగే 5వది భారత పౌరసత్వాన్ని పొందిన 5 సంవత్సరాలలోపు విదేశాల్లో 2 సంవత్సరాలు శిక్షణ అనుభవించిన, అలాగే 6వది తప్పుడు పద్ధతుల్లో మార్గాల్లో భారతీయ పౌరసత్వాన్ని పొందినట్లు నిరూపించబడిన వారి పౌరసత్వాన్ని బలవంతంగా శాశ్వతంగా రద్దు చేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఒక మినహాయింపు ఉంది. విదేశాల్లో విద్య అభ్యసిస్తున్న విద్యార్థులు కానీ లేదా అంతర్జాతీయ సంస్థల్లో పనిచేస్తున్న వ్యక్తులకు కానీ వాళ్ళు కంటిన్యూస్గా భారతదేశంలో 7 సంవత్సరాల పాటు నివసించలేని సందర్భాలు ఏర్పడినప్పుడు వాళ్ళు ఆ దేశంలో ఉండేటటువంటి భారత రాయబార కాన్సులేట్ వద్ద ప్రతి సంవత్సరానికి ఒకసారి రిజిస్ట్రేషన్ చేసుకున్నట్టయితే వాళ్ళు డెప్రివేషన్కి గురికారు. లేని పక్షంలో వారి పౌరసత్వాన్ని డెప్రివేషన్ ద్వారా రద్దు చేస్తారు.